హాయ్ హలో వెల్కమ్ టు ఒక మాట. భారత్ అమెరికా మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందం మన దేశ ఆధిపత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. ఎన్ని నెలలు ట్రంప్ మన దేశంపై టారిఫ్లు పెంచుతూ అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి చేశాడన్నది వాస్తవం. తాజాగా టారిఫ్ల సవరణ వల్ల మనకు లాభమేంటి, నష్టమేంటి తెలుసుకునే ముందు మన ఒక మాటను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. భారత్ అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా సంస్థలు ఏకగ్రీవంగా స్వాగతించాయి. దీన్ని చారిత్రక ఒప్పందంగా కొనియాడాయి. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సుంకాల యుద్ధానికి, దౌత్యపరమైన ఉద్రిక్తతలకు ఈ ఒప్పందం ముగింపు పలికిందని పలు మీడియా సంస్థలు తమ విశ్లేషణల్లో తెలిపాయి. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ను తమ వైపు తిప్పుకోవడంలో ట్రంప్ విజయం సాధించారని అమెరికా మీడియా పేర్కొంది. దీనివల్ల భారత్ అమెరికాల మధ్య బంధం ఎవరూ విడదీయలేరని ప్రపంచానికి తెలిసిందని తెలిపింది. ఫ్యాక్స్ న్యూస్ సంస్థ ఈ డీల్ను ట్రంప్ మార్క్ ఆర్ట్ ఆఫ్ ది డీల్గా పేర్కొంది. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు భారత్ను ఒక ఆయుధంగా ట్రంప్ వాడుకున్నారని, అదే సమయంలో భారత్కు సుంకాల వెసులుబాటు ఇచ్చి విన్ విన్ పరిస్థితిని సృష్టించారని వెల్లడించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ మాత్రం ఈ ఒప్పందం వల్ల చైనాతో పోలిస్తే అమెరికా మార్కెట్లో భారత వస్తువులు అత్యంత పోటీ ధరలకు లభిస్తాయని, ఇది గ్లోబల్ సప్లై చైన్లో భారత్ను తిరుగులేని శక్తిగా మారుస్తుందని విశ్లేషించింది. భారత్ ప్రగతి కూడా వేగంగా సాధిస్తుందని అన్నారు. ఇక వాషింగ్టన్ పోస్ట్ మీడియా సంస్థ నెలల తరబడి సాగిన దౌత్యపరమైన ప్రతిష్టంభన ఒక్క ఫోన్ కాల్తో వీడిందని, ఇది ఆసియాలో అమెరికాకు ఒక బలమైన మిత్రుడిని మరింత దగ్గర చేసిందని రాసుకొచ్చింది. ఇరు దేశాల వాణిజ్య ఒప్పందం ప్రభావం నేడు అంతర్జాతీయ మార్కెట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ నేడు భారీగా పెరిగింది. ఒకే రోజులో రూపాయి 91.51 నుంచి 90.15 స్థాయికి చేరుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. ఒప్పందం జరగడంతో భారత మార్కెట్లు ఆరంభంలోనే దాదాపు గణనీయంగా లాభపడ్డాయి. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఫార్మా షేర్లు దూసుకుపోతున్నాయి. మరోవైపు భారత్ ఇకపై రష్యా నుంచి ఆయిల్ కొనదు అనే వార్తతో అంతర్జాతీయ మార్కెట్లో కూడా క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $65 నుండి $61లకు పడిపోయింది. మొదటి నుంచి భారత అమెరికా డీల్లో కీలకంగా వ్యవహరించిన భారతదేశంలో అమెరికా రాయబారి సిర్గియో గోర్ ఈ డీల్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు ఇక అవకాశమే హద్దుగా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత వస్తువులపై దిగుమతి సుంకాలను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే ప్రధాని మోదీ వేగంగా స్పందించారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున ట్రంప్కు బిగ్ థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన అంశాలను ఆయన దేశ ప్రజలతో షేర్ చేసుకున్నారు. ప్రియమిత్రుడు అధ్యక్షుడు ట్రంప్తో ఈరోజు మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకం 18% తగ్గడం గొప్ప విషయంగా ప్రధాని అభివర్ణించారు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరమన్నారు. ఆయన శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని పేర్కొన్నారు. అటువైపు ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఈ ఒప్పందానికి సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఇకపై భారత్ రష్యా నుంచి చమురు కొనదు, దానికి బదులుగా అమెరికా వెనుజులా నుంచి భారీగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశముందని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికా నుంచి బొగ్గు, గ్యాస్, టెక్నాలజీ,
వ్యవసాయ ఉత్పత్తులు సహా మొత్తం $500 బిలియన్ విలువైన వస్తువులను భారత్ కొనుగోలు చేయనుంది. రష్యా ఆయిల్ను కొంటున్నందుకు భారత్పై గతంలో విధించిన అదనపు 25% పన్నును ట్రంప్ పూర్తిగా రద్దు చేశారు. అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మక తొలి అడుగుగా అభివర్ణించింది. ఈ నిర్ణయంతో అమెరికా మార్కెట్లో భారతీయ టెక్స్టైల్స్, జెమ్స్, జ్యువెలరీ, ఇంజనీరింగ్ వస్తువులకు డిమాండ్ భారీగా పెరగనుంది. రష్యా నుంచి ఆయిల్ ఆగిపోతే దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగకుండా అమెరికా నుంచి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సరికొత్త వాణిజ్య ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమని చెప్పవచ్చు. దీనివల్ల కేవలం పన్నుల తగ్గింపు మాత్రమే కాదు, ఆసియా ఖండంలోని భారత ప్రధాన పోటీదారులైన చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలపై భారత్కు భారీ వాణిజ్య ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అమెరికా మార్కెట్లో ఇప్పటి వరకు చైనా ఉత్పత్తులే ఆధిపత్యం చేసేవి. కానీ తాజా ఒప్పందం ప్రకారం చైనా వస్తువులపై అమెరికా సుమారు 37% వరకు సుంకాలు విధిస్తుంటే భారత వస్తువులపై కేవలం 18% మాత్రమే విధిస్తోంది. అంటే అమెరికా మార్కెట్లో చైనా వస్తువుల కంటే భారత వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. దీనివల్ల అమెరికన్ కంపెనీలు చైనాను వదిలి భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. భారత్పై 18% టారిఫ్, పాకిస్తాన్ 19%, బంగ్లాదేశ్ 20%, వియత్నాం 20%, చైనాపై 37% టారిఫ్లు కొనసాగుతున్నాయి. టెక్స్టైల్, లెదర్, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతుల్లో బంగ్లాదేశ్, వియత్నాం మనకు గట్టి పోటీ ఇస్తుంటాయి. ఇప్పుడు వారికంటే మనకు తక్కువ పన్ను ఉండటంతో భారత ఎగుమతిదారులు గ్లోబల్ మార్కెట్లో తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను అందించగలరు. ఇది మన దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి పెద్దపీట వేయనుంది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థలు యాపిల్, టెస్లా తమ సప్లై చైన్ను చైనా నుంచి భారత్కు మార్చే ప్రక్రియను వేగవంతం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఐఫోన్ తయారీలో భారత్ ఇప్పటికే చైనాను వెనక్కి నెడుతుండగా ఈ 18% టారిఫ్ నిర్ణయం ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది. ఇది భారత ఎగుమతులను ఏడాదికి అదనంగా $20 నుంచి $30 బిలియన్ మేర పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక రష్యాతో కూడా మన బంధం ముగిసే అవకాశం లేదు. కేవలం క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయనంత మాత్రాన అమెరికా మాదిరి రష్యా మనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడదన్నది నిపుణుల విశ్లేషణ.